అప్పుడు ఇంక అసలు గివప్ కొట్టాలన్న ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి ఒక ఫీలింగ్ వస్తున్నప్పుడు ఐ వాజ్ రీడింగ్ దిస్ టెక్స్ట్ ఫ్రమ్ భగవద్గీత, ధృత్యాత్మానం నియంచ అని. శ్రీకృష్ణుడు ఐ థింక్ చాప్టర్ 18లో చెప్పాడు. జస్ట్ రఫ్ ట్రాన్స్లేషన్. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ విత్ ఫేత్ ఇన్ యువర్ గోల్, ఈ రెండు మన కంట్రోల్లో ఉన్నాయి. రిజల్ట్ సొసైటీ ఏమంటున్నారు, నలుగురు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారు, రిలేటివ్స్ ఎంత ప్రెషర్ పెడుతున్నారు, ఏవి మన కంట్రోల్లో లేవు. ఈ రెండు మాత్రం మన కంట్రోల్లో ఉన్నాయి. కాన్స్టెన్సీ ఆఫ్ ఎఫర్ట్ అంటే ఇప్పుడు రేపు ఆడిషన్స్ ఇవ్వాలా, ఓకే ఇద్దాం. దాని తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా కిను అమ్మాలా అమ్ముదాం, ఏదైనా హోస్టింగ్ చేద్దామని చేద్దాం, డబ్బింగ్ చెప్దామా సినిమాల్లో చెప్దాం. ఏ దాంట్లో కూడా ఎండ్ ఆఫ్ ద డే మన పాత్లో ఒక 10 doors ఉంటే వెళ్ళడానికి, ప్రతి డోర్ ట్రై చేయాలి, ప్రతి డోర్ నాక్ చేయాలి. ఎందుకంటే మన లైఫ్ వన్ లైఫ్. సపోజ్ 8 doors నాక్ చేసి ఆ 2 doors వదిలేసాం అనుకోండి, మనకు రిగ్రెట్ ఉండిపోద్ది, మేబీ అక్కడ ఉండిందేమో నా అవకాశం అని. సో ఏ రోజైతే నేను ఇది డిసైడ్ అయ్యానో, ఆ తర్వాత ఐ బికేమ్ అన్స్టాపబుల్.